ఇప్పటి క్రికెట్‌లో ఎక్కువగా సిక్సర్లు, ఫోర్లు అలానే ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. చాలామంది టెస్ట్ క్రికెట్‌ని బోరింగ్ అని అంటున్నారు. ఎవరు చూస్తారు అని తేలిగ్గా మాట్లాడేస్తున్నారు టెస్ట్ క్రికెట్ గురించి. కానీ నిజమేమిటంటే టెస్ట్ క్రికెట్ కేవలం బతికున్న ఫార్మాట్ అయితే అసలే కాదు. అది క్రికెట్‌కి గుండెకాయ లాంటిది. అలానే అది క్రికెట్‌కి ఒక ప్రాణం లాంటిది. అలానే క్రికెట్ యొక్క అసలు రూపం అని కూడా చెప్పుకోవచ్చు. టెస్ట్ క్రికెట్‌కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు మన లెజెండ్స్. అలానే అది రియల్‌గానే అంత వర్తబుల్ ఫార్మాట్. టీ20స్‌లో ఒక్క షాట్ చాలు మ్యాచ్ మొత్తాన్ని తారుమారు చేయడానికి. కానీ టెస్ట్ క్రికెట్‌లో ప్రతి బాల్ ఒక పరీక్ష లాంటిది. నీ పేషెన్స్, నీ ఓర్పు, అలానే నీ యొక్క టెక్నిక్, నీ యొక్క స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టీ20 క్రికెట్‌లో. ఇఫ్ ఇన్ కేస్ ఇవన్నీ నువ్వు సరిగ్గా చేయలేకపోయినా, ఇందులో ఏ ఒక్కటి నువ్వు ప్రాపర్‌గా చేయలేకపోయినా కూడా నీ వికెట్ అనేది నేలపాలవుతుంది. మనము దీనికి ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే చేతేశ్వర్ పుజారా ఆస్ట్రేలియా పైన దాదాపు 500 పైగా బంతుల్లో ఆడాడు. అందులో అతడు ఒక్క క్షణం కూడా పక్కకు తప్పుకోకుండా ఆ పూర్తి కాన్సన్ట్రేటెడ్తో ఒక యోధుడిలాగా పోరాడాడు మన ఇండియా కోసం. 5 రోజుల పాటు ఆడే టెస్ట్ మ్యాచ్ అంటే శారీరకంగా మరియు మనసుకు చాలా పెద్ద పరీక్ష లాంటిది. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ అనేది ప్రతి కంట్రీలో 9 నుంచి 10 లోపల స్టార్ట్ అవుతుంది. అలానే ఈవినింగ్ అనేది 5 లేదా 6 కల్లా ఎండ్ అయిపోతుంది. ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే మన ఏషియన్ కంట్రీస్లలో చూసుకున్నట్లయితే ఇండియా, శ్రీలంక ఆర్ పాకిస్తాన్, దుబాయ్ ఇటువంటి ఏ కంట్రీలో చూసుకున్నా కూడా ఎండ్ అనేది పీక్స్లో ఉంటుంది. ఇంకా కొన్ని ఏరియాస్లలో అయితే 45+ డిగ్రీ సెల్సియస్ కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా పేషెన్స్ అలానే శారీరకంగా టఫ్గా కూడా లేకపోతే డెఫినెట్లీ నీ వికెట్ అనేది కోల్పోతాయి. ఇన్ కేస్ మనము చైనా కంట్రీస్ వైపు వెళ్ళినట్లయితే, ఒక ఆస్ట్రేలియా వైపు వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఎండ పడితే అలానే షార్ప్గా ఎండ పెడుతుంది. అలానే వింటర్ సీజన్ అయితే అలానే వింటర్గా ఉంటుంది. అలానే మీరు సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఎటువంటి కంట్రీస్లోకి వెళ్ళినా కూడా ఆ క్లైమేట్ తగ్గట్టు రియాక్షన్స్ అయితే కొంచెం డిఫికల్ట్గా అయితే ఉంటాయి ఆ సమయంలో. ఇఫ్ ఇన్ కేసు టీ20స్లో కూడా తప్పు జరిగినట్లయితే ఆ మరుసటి ఓవర్లో ఆ తప్పుని తీర్చిదిద్దుకొని మనం ప్రాపర్గా మనం ఏ ప్లాన్ అనుకుంటామో ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకొని ముందరికి వెళ్ళొచ్చు. కానీ టెస్ట్ క్రికెట్లో ఒక తప్పు అనేది ఆ జట్టు మ్యాచ్ కోల్పోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ఇక మనము దానికి ఒక ఉదాహరణ విషయానికి వస్తే 2001లో ఈడెన్ గార్డెన్స్లో మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడుతున్నారు. ఇక్కడైతే లిటరలీ మన ఇండియా అయితే ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయే సిచ్యువేషన్లోకి వచ్చింది. అప్పుడు మన రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ లాంటి గ్రేట్ బ్యాట్స్మెన్స్ ఒక రోజు మొత్తం ఆస్ట్రేలియన్ ప్లేయర్స్కు ఎక్కడే కానీ పట్టు విడకుండా బ్యాటింగ్ చేసి ఓడిపోయే మ్యాచ్ ఇండియా కాళ్ళ ముందు తెచ్చిపెట్టి ఒక ఘన విజయాన్ని అయితే అందించారు మన టీమిండియాకి. అలానే మన టీమిండియన్ ఫ్యాన్స్కి అయితే టెస్ట్ మ్యాచ్ అనేది ఒక సినిమా కథ, అలానే ఒక నవల కథలా ఉంటుంది. ఎలా అయితే కథలు నెమ్మదిగా ముందుకు కదులుతూ ఉంటాయో అలానే చివరికి క్లైమాక్స్ వచ్చేసరికి ఒక చరిత్రగా అయిపోతుందో సేమ్ అలానే మన టెస్ట్ క్రికెట్ కూడా నెమ్మదిగా 5 రోజులు కొనసాగుతూ ఉంటూ లాస్ట్ చివరికి ఒక చరిత్రలాగా మారిపోయే మ్యాచ్లు ఎన్నో జరిగాయి మన టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో. దానికి ఉదాహరణ చూసుకున్నట్లయితే 2021లో బ్రిస్బేన్ గాబాలో మన ఇండియా సాధించిన విజయం ఒకటి. అలానే 2019లో హెడింగ్లీ వేదికగా బెన్ స్టోక్స్ ఆడిన చివరి నాకైతే అద్భుతమని చెప్పుకోవచ్చు. లిటరల్లీ 9వ వికెట్కి దాదాపు 200 రన్ల పార్ట్నర్షిప్ని నెలకొల్పి ఒక్క చేత్తో మ్యాచ్ గెలిపించాడని బెన్ స్టోక్స్ పేరైతే చరిత్రలో నిలిచిపోయింది. అలానే క్రికెట్ లెజెండ్స్ అయిన సచిన్ టెండూల్కర్, బ్రైన్ లారా, రిక్కీ పాంటింగ్ లాంటి దిగ్గజ ప్లేయర్లు, లెజెండ్స్ ఏమనేవారంటే టెస్ట్ క్రికెట్ అనేది అసలైన గౌరవం మరియు అసలైన ప్రైడ్నెస్ అనేది తెస్తుంది అని అనేవారు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో కూడా సెంచరీ కొట్టినట్లయితే కేవలం రన్సే కాదు, ఇక్కడైతే డెఫినెట్లీ టైంని ఎక్కువసేపు హోల్డ్ ఆన్ చేసి ఇంకో వైపు నుంచి వికెట్లు పడకుండా కాపాడిన వాడవుతాడు. అలానే టెస్ట్ క్రికెట్ లాంటి స్టేజ్లో ఎంతో ప్రెషర్ని అబ్జర్వ్ చేసుకుని రన్స్ కొట్టిన వాడవుతాడు. అలానే అపోజిషన్ టీంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బౌలర్ని ఓడించిన వాడు కూడా అవుతాడు. టెస్ట్ క్రికెట్ అనేది అందుకే ద గ్రేటెస్ట్ ఫార్మాట్ అని అంటారు. అసలు క్రికెట్ అభిమానులు ఎప్పుడు తెలుసుకుంటారు టెస్ట్ క్రికెట్ అంటే శబ్దం, శుద్ధమైన క్రికెట్, ఎటువంటి ఎక్స్ట్రాస్ అవసరం లేదు, అలానే మ్యాజిక్లు అవసరం లేదు, ఎటువంటి ఏమీ అవసరం లేకుండా కేవలం బ్యాట్ వర్సెస్ బాల్ అంతే. అలానే స్కిల్ వర్సెస్ పేషెన్స్, అలానే క్రికెట్ యొక్క
అసలైన రూపం టెస్ట్ క్రికెట్ అని ఎప్పుడు అర్థం చేసుకుంటారు అనేది ప్రతి ఒక్క లెజెండ్ వేచి చూస్తూ ఉన్నారు. టీ20 మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, కానీ టెస్ట్ క్రికెట్ మాకు గొప్పతనం, గౌరవం ఇస్తుంది. ఇది కేవలం రన్స్ చేయడం కాదు, వికెట్లు తీయడం కాదు, ఇది ఒక పోరాటం, ఒక ధైర్యం, ఒక గౌరవం అని చెప్పుకోవచ్చు. అందుకే టెస్ట్ క్రికెట్ ఎప్పటికీ ఒక గ్రేటెడ్ ఫార్మాట్ అని చెప్పుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే.